హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజి ఛానల్. నేను మీ సౌజన్య. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారనే వార్త. ఆ వార్త ఎంతవరకు నిజం అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్లో ఎంపీగా పోటీ చేస్తున్నారనే ఒక వార్త వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మీ మాటల్లో చెప్పండి. తెలంగాణ సమాజానికి ఏదైనా నష్టం జరిగిందంటే మొదట సీమాంధ్రుల వల్ల, ఏనాడైతే లాబింగ్ భయపడి లేదా ఈ నిజాం స్టేట్ ఉన్నటువంటి కోర్టు వివాదం దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ స్టేట్ లేదా తెలంగాణ రాజ్యము, హైదరాబాద్ స్టేట్ పిలవబడే దాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి ప్రక్రియ ద్వారా నష్టపోయింది ఒక ఎత్తు అయితే, చక్కని తెలంగాణ సాధించిన తర్వాత చక్కని పాలనలో విషబిందువుల లేదా తెలంగాణ వరవడికి అయితే పరవళ్ళు దొక్కుతున్నటువంటి వరవడికి అడ్డుకట్టేసి తెలంగాణని నాశనం చేయడంలో అటువంటి వ్యక్తి ఎవరైనా మొదటిగా ఉండడంటే అది ఈటెల రాజేందర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఒక ఈటెల రాజేందర్ యొక్కటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్లనే, స్వార్థపూరితమైన ఆలోచన విధానాల వల్లనే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కొంచెం విభేదాలు రావడానికి కారణం ఏదైతే ఉందో అది కేవలం ఈటెల రాజేందర్ స్వార్థం వల్లనే అని చెప్పొచ్చు. చక్కగా పరిపాలిస్తూ, విజనరీగా పథకాలు చేస్తూ, ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందచేయాలంటూ తన ఏకాగ్రతమైనటువంటి ముఖండితమైన దీక్షతో పనిచేస్తున్న కేసీఆర్ పదవి మీద ఈటెల రాజేందర్కి కన్నుగుట్టిందేమో, లేదా దానికి ఆత్మగౌరవం ఒక పేరు పెట్టుకొని నాకు ఏదో ప్రయారిటీ లభించలేదు అంటూ ఒక మనసులో కక్ష పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ వేసినటువంటి బిస్కెట్లకు లాలుచిపడే బీఆర్ఎస్ పార్టీని పతనం వైపు తీసుకెళ్ళాడు. ఎట్లా అంటే 2019 ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం పార్టీలు గెలవకున్నా, మొత్తం స్థానం గెలవకున్నా ఏం లేదు, కానీ కేసీఆర్ని బలంగా దెబ్బకొట్టాలంటే 2 ప్రధానమైన సీట్ల మీద అతను ఓడించగలిగితే, మనం గెలవగలిగితే కేసీఆర్ ఆత్మస్థైర్యం మీద కానీ కేసీఆర్ కోట మీద బీటలు పడేలా అవుతుందని ఒక పథకం వేశారు. దానికి లోపాయికారిక ఈటెల రాజేందర్ని పావుగా వాడుకున్నారని ఒక కథ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా నడుస్తూ ఉంటుంది. చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కవిత గెలవడానికి, కవిత ఓడిపోవడానికి ఈటెల రాజేందర్ ఈ బీఆర్ఎస్ రహస్యాలను అలా తేరవేశాడని, వ్యూహాలను వ్యాపకంగా ఎక్కడ కేసీఆర్ బలం ఉందో, ఆయన బలనీతులు ఏంటో అనే కూడా లోపాయికారిక వాళ్ళకి అందజేశాడని, వాళ్ళు గెలవడానికి సహకరించాడని ఒక వార్త. అందువల్లనే కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ఓడిపోవడం కానీ, మెదక్ నుంచి కవిత ఓడిపోవడం కారణం కేవలం ఈటెల రాజేందర్. ఈ విషయాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ ఇంకాస్త దూరం పెట్టడం ప్రారంభించాడు. దానికి ఇతను పెట్టుకున్న పేరు ఆత్మగౌరవం అని. ఏ ఆత్మగౌరవంతో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడో, తన ఆత్మని, తన గౌరవాన్ని, వ్యక్తిగత ప్రతిష్టని, తన కుటుంబ ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టు ఈరోజు ఢిల్లీ నవాబులకు గులాం చేస్తూ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీలోకి వెళ్ళి స్థిమితంగా ఉన్నాడంటే అక్కడ కూడా లేడు. ఆ పార్టీ వినాశనానికి కారణం తీశాడు. మనంతా స్పష్టంగా చూస్తున్నాం. ఆ పార్టీలో అధ్యక్షుడు మార్పు అయిన కాడి నుంచి ఈటెల రాజేందర్కు బండి సంజయ్ పడకపోవడం, ఒక రకంగా అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉందా అని ఉనికిని ప్రశ్నించే స్థాయికి వచ్చింది. అసలు పోటీ చేస్తానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. పెద్ద పెద్ద హేమా నాయకులు కూడా మేము పోటీ చేయమంటూ తప్పుకున్న వైనం కూడా చూశాం. సో అన్నిటికీ ఆ భారతీయ రాష్ట్ర సమితి వైభవాన్ని కోల్పోవడానికి కానీ, భారతీయ జనతా పార్టీ పూర్తిగా అంతరార్థం పోయే దశకు రావడానికి పూర్తిగా ఏకైక కారణం కేవలం ఈటెల రాజేందర్ అని జరుగుతున్నటువంటి పరిణామక్రమం చూస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలో మనుగడ కొనసాగలేను అంటూ ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి ముందు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసలు ఆయన పోటీ చేస్తాడా లేడా, అసలు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాడో కూడా అగమ్య గోచరంలో ఉంది. చివరికి తనేటువంటి వ్యక్తిగత రాజకీయ స్వార్థం వల్ల వాడినటువంటి వల్ల భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ కూడా అనూహ్యంగా దెబ్బతింది. దాని ఫలితంగానే అక్కడ ఉండలేని స్థితి. దానికి బండి సంజయ్తో విభేదించి ఇప్పుడు పార్టీ వీడాలనే ఆలోచన తరుణంలోనే ఇతన్ని క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఇతను ఉన్నటువంటి స్వార్థాన్ని వాడుకొని, ఇతను ఉన్నటువంటి పావుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ స్థానంలో
కాంగ్రెస్ తరఫున పోటీ చేయించే ప్రయత్నం చేస్తుంటూ ఒక కథ అయితే వైరల్ అవుతా ఉంది. వాస్తవానికి అక్కడ బండి సంజయ్ని ఓడించడానికి ఒక ఎత్తుగడ, లేదా అక్కడ సమీకరణ ప్రకారం చూస్తే ఈటల రాజేంద్రకు తెలంగాణ ఉద్యమకారుడిగా కొంచెం పేరుంది కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, వాస్తవానికి అంతకుముందు పొన్నం ప్రభాకర్ అక్కడ ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ స్థానం. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చింది, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళింది. అది ఒక రకంగా కాంగ్రెస్ స్థానం తెలుగుదేశం పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ అన్నిటి రకాలు కూడా అంటే నేపథ్యం ఆ పరిస్థితుల ప్రకారం తీర్పు ఇచ్చారే కానీ ఒక పార్టీ భావజాలంతో ఎప్పుడూ లేదు. కరీంనగర్లో ఉద్యమ నేపథ్యంలో కలిసి బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. కరీంనగర్ ఎంపీ కాన్స్టిట్యూషన్లో 8 ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి చూస్తే కరీంనగర్ టౌన్ ఇది బీఆర్ఎస్ స్థానం ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత చొప్పదండి అది కాంగ్రెస్ గెలుచుకుంది, వేములవాడ కాంగ్రెస్ గెలుచుకుంది, సిరిసిల్ల బీఆర్ఎస్ కేటీఆర్ గారు గెలిచారు, ఇంకోటి మాన్కొండూరు కాంగ్రెస్ గెలిచింది, ఇంకోటి హుజరాబాదు బీఆర్ఎస్ గెలిచింది, హుస్నాబాదు కాంగ్రెస్ గెలిచింది. అంటే ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణ ప్రకారం చూస్తే 8లో 3 బీఆర్ఎస్ 5 కాంగ్రెస్కు ఉన్నాయి. సో కాబట్టి 5 కాంగ్రెస్కు ఉన్నాయి కాబట్టి ఇక కాంగ్రెస్ బలం పనిచేస్తుంది, ఈటల రాజేంద్ర గారి తెలంగాణ ఉద్యమ తీరు పనిచేస్తుంది అనుకుంటున్నారు. దానివల్లనే ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది అనేది ఒక కథనం వైరల్ అవుతూ ఉంది. వాస్తవానికి ఈటల రాజేంద్ర తను 2 పోటీ చేసిన తన కంచుకోట అయినటువంటి హుజరాబాద్లో ఓడిపోవడం జరిగింది. అది తన ప్రత్యర్థి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేసి అనూహ్యంగా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అంటే నిజంగా ఈటల రాజేంద్రకు స్టమినా ఉన్న ఈటల రాజేంద్ర నిజమైనటువంటి కార్యకర్త కానీ క్రెడిబిలిటీ ఉంటే ఎక్కువ స్థానంలో గెలిచేది. కానీ అది గ్రహించకుండా కేవలం ఈటల రాజేంద్ర వేసేటువంటి ఎత్తుగడలు లాబింగ్ వల్లనే ఇప్పుడు కాంగ్రెస్లో ఇతని పేరు ప్రస్తావనకి వెళ్ళినట్టు అలా వెళ్ళేలా కింది నుంచి పాచిక కదులుతూ ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ పతనం చేసేసాడు, బీజేపీ పార్టీని పతనం అయిపోయింది, కాంగ్రెస్ కూడా వెళ్ళడానికి వెళ్తుంది. బహుశా కాంగ్రెస్ కూడా పతనం అవుతే బహుశా తెలంగాణ సమాజానికి మంచి జరగడానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయేమో, వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందుంటాను.